హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది పట్టపట్ట ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకొని ఈ రోజు ఏం జరగబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో నిన్న ఎపిసోడ్లో ముందుగా శివాజీ గారు రావడం జరిగింది. సాంప్రదాయాన్ని శుద్ధ పూసని ప్రమోషన్స్లో భాగంగా ఆయన రావడం జరిగింది. ఆయన లయ గారు ఇంకా అబ్బాయి రావడం జరిగింది. వచ్చి కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ ఫ్లోట్ టాస్క్ ఏదైతే ఉందో ఫ్లోట్ సింక్ టాస్క్, ఆ టాస్క్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నిధి అగర్వాల్ వచ్చారు. నిధి అగర్వాల్ వచ్చి ఆ బ్లైండ్ టాస్క్ ఫోలో అయితే ఉంటుందో అలాంటి ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. ఆ గేమ్లో భాగంగా కళ్యాణ్కి ఇక్కడ దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలినప్పుడు తనుజ గారు అప్రోచ్ అయిన విధానం, సంజన గారు ఫస్ట్ అప్రోచ్. ఎందుకంటే సంజన గారు ఆల్రెడీ ఒక మదర్ కాబట్టి తన ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక గేమ్ పెట్టినప్పుడు కళ్యాణ్ అందులో స్టిక్స్ మధ్యలో పడిపోతే సంజన గారు చాలా ఫాస్ట్గా ఉరుకుతూ రావడం జరిగింది. సంజన గారిది ఆల్రెడీ తల్లి మనసు కాబట్టి పిల్లల్ని ఎలా చూసుకోవాలో తనకు తెలుసు. అలాగే తనుజ అప్రోచ్ అయిన విధానం, ఇమాన్యుయల్ ఇంకా డెమన్ అందరూ అప్రోచ్ అయిన విధానం చాలా బాగా అనిపించింది. అప్పుడు అనిపించింది తనుజ గారిది కళ్యాణ్ది ట్రూ బాండింగ్ అని చెప్పి అప్పుడు అనిపించింది. ఈ తర్వాత మళ్ళీ ప్రదీప్ మాచిరాజు గారు రావడం జరిగింది. తర్వాత శ్రీముఖి వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కలిసి వచ్చి రుద్ర బ్యాండ్ ఏదైతే ఉందో రుద్ర బ్యాండ్ సంబంధించి కొంచెం అయితే జరిగింది. ఆ రుద్ర బ్యాండ్లో ఎవరైతే మెయిన్ సింగర్ ఉన్నారో మెయిన్ సింగర్ చూడడానికి ఎలా అంటే ఒక రేంజ్లో శ్రీహాన్ ఉన్నాడు కదా బిగ్ బాస్ సీజన్ 6లో అనుకుంటా శ్రీహాన్. సో సేమ్ శ్రీహాన్ లాగే అనిపించడం జరిగింది. సో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ సీజన్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే బిగ్ బాస్ ఎలా అయిపోతుందంటే ఎవరిని తీసుకోవాలని లేదు, ఎవరినైనా తీసుకోవచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే శ్రీహాన్ అంతకుముందు సీజన్లో వచ్చాడు కాబట్టి, అంతకుముందు సీజన్లో సిరిని చూడడానికి వచ్చాడు కాబట్టి తర్వాత శ్రీహాన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే శ్రీహాన్ వచ్చినప్పుడు శ్రీహాన్ మీద అందరికీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ సీజన్లో తీసుకోవడం జరిగింది. అలాగే మనం చెప్పలేము ఎప్పుడు ఎవరిని తీసుకుంటారో చెప్పలేము. ఎందుకంటే నేను రుద్ర బ్యాండ్ నుంచి ఆ అబ్బాయిని చూస్తే సేమ్ శ్రీహాన్ లాగే మెయిన్ సింగర్ కనిపించాడు కాబట్టి నెక్స్ట్ సీజన్లో తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్గా ఓటింగ్లో 5th పొజిషన్లో ఉంది ఖచ్చితంగా సంజన గారే కాబట్టి సంజన గారు 5th పొజిషన్లో ఎలిమినేట్ కావడం జరిగింది. అలాగే 4th పొజిషన్లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ కావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 వారాల నుంచి మనకు డిమాండ్ పవన్ ఓటింగ్ అనేది విపరీతంగా పెరిగింది. ఆ గ్రాఫ్ అనేది విపరీతంగా పెరిగింది. ఆ ఎడ్జెస్లో స్లైడర్స్లో ఉంది. ఎక్కడి నుంచో ఉన్న డిమాండ్ పవన్ ఇది ఎక్కడికే రావడం జరిగింది ఓటింగ్లో. దీనికంతా కారణం కూడా ఏంటంటే డిమాండ్ పవన్ 2 వారాలు ఉన్న తీరుని బట్టి ఆడియన్స్ అందరూ డిమాండ్ పవన్కి అట్రాక్ట్ కావడం జరిగింది. అదే చెప్పాను నేను, ఫస్ట్ నుంచి డిమాండ్ పవన్ కానీ ఇదే విధంగా ఉంటే సీజన్ విన్నర్ ఖచ్చితంగా డిమాండ్ పవనే. ఖచ్చితంగా డిమాండ్ పవన్ సరిహద్దుల్లో కూడా ఎవరు ఉండేవారు కాదు. కాకపోతే ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ కావడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఓటింగ్లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు టాప్ 3లో కామన్ మ్యాన్స్ 2 ఉన్నారు, సెలబ్రిటీ 1 ఉన్నారు. సో ఇమాన్యుయల్ ఎలిమినేషన్ ఇమాన్యుయల్కి కొద్దిగా డబ్బులు ఆఫర్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి డబ్బులు అయితే ఆఫర్ చేయలేదంట. ఎందుకంటే ఇమాన్యుయల్ ఈ సీజన్లో ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ లేకపోతే ఈ సీజన్ లేదన్న విధంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. టాస్క్లో కానివ్వండి, గేమ్స్లో కానివ్వండి, మనుషుల్ని అర్థం చేసుకునే విధానం కానివ్వండి, ఈ హౌస్లో హార్మోనీ కానివ్వండి, ఎవరైనా ఏడిస్తే వెళ్ళి ఓదార్చే విధానం కానివ్వండి, ఇవన్నీ ఇమాన్యుయల్ ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఏదైనా డబ్బులు ఆఫర్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఒక మ్యాచ్ ఏదైతే సిరీస్ నడుస్తుందో క్రికెట్లో బెస్ట్గా మ్యాచ్ ఆడితే అన్ని మ్యాచ్ల్లో మ్యాచ్ ఆడితే బెస్ట్గా ఆ సిరీస్ మొత్తానికి మ్యాచ్ ఆడితే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని ఇస్తాం. అలా ఈ సీజన్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే ఖచ్చితంగా ఇమాన్యుయలే. సో ఇమాన్యుయల్కి కొద్దిగా డబ్బులు ఆఫర్ చేస్తే బాగుండేది. కొద్దిగా అన్ఫేర్ అనిపించింది 4th పొజిషన్లో. సో ఓకే, ఇది ప్రాసెస్లో భాగం. కాకపోతే ఈ ప్రాసెస్లో భాగంతో పాటు కొద్దిగా ఏమైనా డబ్బులు ఆఫర్ చేస్తే బాగుండేది. ఇన్ని వారాలు ఎంటర్టైన్మెంట్ చేశాడు ఆడియన్స్ని. అసలు ఇమాన్యుయల్ లేకపోతే షోనే లేదన్నట్టు చేశాడు ఈ సీజన్ 9 కాబట్టి ఇమాన్యుయల్కి ఏదైనా డబ్బులు ఆఫర్ ఇస్తే బాగుండేది అని చెప్పి పర్సనల్గా నేను అనుకోవడం జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇక టాప్ 3లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిమాండ్ పవన్, కళ్యాణ్, తనుజ. సో ఫస్ట్ టైం 2 కామనర్స్ ఉన్నారు హౌస్లో. బేసిక్గా ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారు, కానీ 2ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే హౌస్లో 1 అమ్మాయి ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు సాటర్డే నైట్ కూడా హౌస్లోనే ఉండాలి కాబట్టి 1 అమ్మాయి ఉంది కాబట్టి అలా 1 అమ్మాయిని 2 అబ్బాయిని పెట్టడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఇంపాక్ట్ ఏర్పడుతుంది అనమాట. 2 కామనర్స్ ఉన్నారా అన్నట్టు కొద్దిగా ఇంపాక్ట్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అవ్వడం డిమాండ్ పవన్కి 100% కలిసి వచ్చింది, ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ఎందుకంటే డిమాండ్ పవన్ సిచ్యువేషన్ ఎలాంటిదో మనకు తెలుసు. సో డిమాండ్ పవన్కి ఇచ్చినా తప్పులేదు, 20 లక్షలు ఇచ్చినా తప్పులేదు, 25 లక్షలు ఇచ్చినా తప్పులేదు. డిమాండ్ పవన్ ఎందుకంటే చాలా అంటే చాలా కామ్ పర్సన్. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి అన్నో తమ్ముడో ఉండాలి అని చెప్పి మనం ఏ విధంగా అనుకుంటామో అలాంటి పర్సన్ డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్కి డబ్బులు ఇచ్చిన ఆఫర్ పర్లేదు, 20 నుంచి 25 లక్షలు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. తెలిసి విన్నర్కి కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఒక 10 లక్షలు ఆఫర్ చేస్తారేమో. ఒకవేళ 10 లక్షలు తీసుకోకపోతే మెల్లగా దాన్ని పెంచొచ్చు. 15 లక్షలు చేయొచ్చు, 20 లక్షలు చేయొచ్చు, 25 లక్షల వరకు కూడా చేయొచ్చు. నాకు తెలిసి 25 లక్షలు కొద్దిగా డౌట్, కానీ 20 లక్షల వరకు చేసే అవకాశం అయితే ఉంది. 20 లక్షలు ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తనూజ
ఫ్యామిలీ మాట్లాడినా వద్దంటారు, కప్పే ముఖ్యమంటారు. ఒకవేళ కళ్యాణ్ ఫ్యామిలీ మాట్లాడినా వద్దంటారు, కప్పే ముఖ్యమంటారు. కాబట్టి వాళ్ళిద్దరు డబ్బులు తీసుకునే అవకాశం లేదు. సో డెమన్ పవన్ తీసుకోవడం మంచిదే, ఎందుకంటే అతని ఆర్థిక పరిస్థితులు, అతని బ్యాక్గ్రౌండ్ బట్టి డెమన్ పవన్ ఎన్ని రోజులు కష్టపడ్డాడు కాబట్టి డబ్బులు ఎంత ఇచ్చినా డెమన్ పవన్ 100% తీసుకోవాలి. అది ఎందుకంటే ఆల్రెడీ హింట్స్ వచ్చాయి. ఎవరైనా కాంటెస్ట్లను అడిగినా, ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో డెమన్ పవన్ ముంగటే తీసుకోవాలని అడిగినా తీసుకోమని చెప్తారు. ఒకవేళ హౌస్ మేట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఉందో తీసుకోమని చెప్పినా తీసుకోమని చెప్తారు. కాబట్టి డెమన్ పవన్ 100%, నాకు తెలిసి 20 లక్షలు అనుకుంటున్నాను, 20 లక్షలు తీసుకునే అవకాశం ఉంది. అంటే 30 లక్షలు ఇక విన్నర్కి చెందుతాయి. మరి మళ్ళీ ఆ విన్నింగ్లో ఏమైనా అవుతుందా, అక్కడ ఏమైనా ట్విస్ట్ పెడతారా లేదా అనేది చూడాలి. కానీ ఏమైనా ట్విస్ట్ ఉంటుందా చూడాలి. టాప్ 3 వరకు ఓకే, ఎందుకంటే డెమన్ పవన్కి ఒక 20 లక్షలు ఇస్తే ఓకే. కానీ టాప్ 2లో ఉన్న ఇద్దరికి ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది? కామనర్కి అన్యాయం జరుగుతుందా, తను సెలబ్రిటీకి అన్యాయం జరుగుతుందా? అక్కడ ఒక్కరే విన్నర్ అవుతారు. మరి అక్కడ డబ్బుల్లో మళ్ళీ ఏమైనా షేరింగ్ చేసుకుంటారా ఏంటా అనేది ఇక వాళ్ళకి తెలియాలి. బట్ ఏంటంటే ఇమాన్యుయల్కి ఏదైనా కొద్దిగా డబ్బులు ఆఫర్ ఇస్తే బాగుండేదా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే డెమన్ పవన్కి డబ్బులు ఇస్తే తీసుకోవాలా వద్దా అంటే 100% తీసుకోవాలి. ఎందుకంటే విన్నింగ్ పొజిషన్లో మనోడు లేడు కాబట్టి అన్యాయం జరగకుండా ఉండడానికి కామనర్గా టాప్ 3లో కామనర్స్ ఉన్నారు కాబట్టి అగ్ని పరీక్ష షో నుంచి ఇక్కడ దాకా కష్టపడి అందరినీ సెలబ్రిటీని దాదాపు 17 మంది సెలబ్రిటీలను దాటుకొని ఇంకొక 5 కామనర్స్ని దాటుకొని వీళ్ళిద్దరు ఇక్కడ వరకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా డెమన్ పవన్ డబ్బులు ఆఫర్ చేస్తే 100% తీసుకోవాలి. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో అనేది తెలిసిపోతుంది. ఇక రేపు మొత్తం ఇవే వీడియోస్ ఉంటాయి. ఇక మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నుంచి బిగ్ బాస్ అయిపోతుంది. మళ్ళీ సీజన్ 10 కోసం ఎదురు చూస్తారు. అలాగే అగ్ని పరీక్ష 2 ఉంటుంది అంటున్నారు. కాకపోతే ఏదైనా ఒకసారి ఉంటే బాగుంటుంది, ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. కాబట్టి సీజన్ 10లో మళ్ళీ సెలబ్రిటీని తీసుకొచ్చి మళ్ళీ సీజన్ 11లో కామనర్స్ని తీసుకొస్తే బాగుంటుంది. కానీ ప్రతిసారి కామనర్స్ని కొన్నిసార్లు రిపీట్ చేసుకుంటే కొన్నిసార్లు ఇంపాక్ట్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. ఏదైనా అతి ఎక్కువ అయితే కష్టమే, ఓకే ఒక పరిధి వరకు బాగానే ఉంటుంది. కానీ ఏదైనా అతి ఎక్కువ అయితే కష్టమే. కాబట్టి ఒకసారి బిగ్ బాస్ టీం కూడా ఏమైనా ఆలోచిస్తుందా, లేకపోతే మళ్ళీ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ని పెడతారా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.